ఏళ్లుగా సాగుతున్న ఉప్పల్ టు నాగపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులు త్వరగా పూర్తి చేసి వచ్చే దసరా నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. హైదరాబాద్ ఉప్పల్ నాగపల్లి ఫ్లైఓవర్ పనులను ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే వీర్ల ఐలయ్యలతో కలిసి ఫ్లైఓవర్ పనులను మంత్రి పరిశీలించారు. 8 ఏళ్ల క్రితం ప్రారంభించిన ఫ్లైఓవర్ పనులు వివిధ కారణాలతో నిలిచిపోవడం జరిగిందని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో పాటు అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ ఫ్లైఓవర్ పనులను చేస్తున్నామని అన్నారు. నగరంలో పీవీ ఎక్స్ప్రెస్ వే తర్వాత అత్యంత పొడవైన ఫ్లైఓవర్ ఇదేనని, 6 లైన్లతో నిర్మాణం జరుగుతున్న కారణంగా పనులు ఆలస్యమయ్యాయని కోమటిరెడ్డి అన్నారు. నారపల్లి వరకు 8 కిలోమీటర్ల పొడవైన 6 లేన్ ఫ్లైఓవర్ 2017లో అగ్రిమెంట్ అయి టెండర్లు పిలిచి 1200 కోట్లతోని ఆ రోజు అగ్రిమెంట్ చేసుకుని పనులు ప్రారంభించడం జరిగింది. ఇంకా 2 ఏళ్ళు అయితే, ఇంకా 2 ఏళ్ళు అయితే 10 ఏళ్ళు పూర్తవుతుంది. చాలా బాధాకరమైన విషయం. వివిధ కారణాలతోని గతంలో చేపట్టిన కంపెనీ కొన్ని ఆర్థిక ఇబ్బందులతో కానివ్వండి, అనేక కారణాలతో ఫారెస్ట్ క్లియరెన్స్ ముందు నారాపూర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఫారెస్ట్ వాళ్ళు అక్కడ అయిపోయింది. ఎట్టకేలకు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, నేను ఎంపీ మినిస్టర్ అయిన తర్వాత నాకు కూడా పరిచయాలతో గడ్కరీ గారితో ఒప్పించి గతంలో చేపట్టిన కంపెనీ గాయత్రి కన్స్ట్రక్షన్ కంపెనీ ఎన్సిఎల్టీలో ఉండి ఆర్థిక ఇబ్బందులతో కంపెనీ ఉన్నప్పుడు మళ్ళా వేరే ఆర్ఎండ్ కన్స్ట్రక్షన్ వాళ్ళతో మాట్లాడిపించి గడ్కరీ గారి సమక్షంలో 3 సార్లు సమావేశం ఏర్పాటు చేసి నేను, మా అధికారులు, మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఎస్క్రూ అకౌంట్ ద్వారా వారికి ఆర్ఎండ్ కన్స్ట్రక్షన్ బాపినేడు గారు అనే మంచి కాంట్రాక్టర్ కు ఇప్పించి, దానికి సంబంధించి మీ ఎమ్మెల్యే గారు కూడా, స్థానిక ఎంపీ గారు కూడా ఎప్పుడు కూడా పర్సూ చేస్తూనే ఉన్నారు. దాన్ని ఇవాళ పనులు కూడా వేగవంతం చేయడం జరిగింది. ఇప్పటికీ 6 స్లాబ్లు వేసుకుంటూ దాన్ని రేపు జిహెచ్ఎంసీ కమిషనర్ గారు చెప్తే ఆయన ఢిల్లీలో ఉండుకుంటూ సిఈ, ఏఎన్సీ గారు, ఎమ్మెల్యే, ఎంపీ గారు అలాగే ఇతర అధికారులతోనే మా చీఫ్ సెక్రటరీ గారు అందరూ కలిసి రేపు నా ఛాంబర్ లో రివ్యూ పెట్టుకున్నాం. ఇక్కడ నుంచి కూడా స్లాబ్లు వేసే కార్యక్రమం జిహెచ్ఎంసీ వేరే వాళ్ళకి ఇచ్చింది కాంట్రాక్ట్. వాళ్ళది 1.2 కిలోమీటర్ లెంత్, వీళ్ళది 6.8. మాది మా డిపార్ట్మెంట్ నేషనల్ హైవే. సో రేపు కంబైన్డ్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటే టార్గెట్ పెట్టుకున్నాం. మా కాంట్రాక్టర్ కు, మా ఇంజనీర్లకు చెప్పడం జరిగింది. గడ్కరీ గారు కూడా ఎప్పుడు కలిసినా ఉప్పల్తిగా కావాలా అంటాడు ఆయన. అంత ఇంట్రెస్ట్ తీసుకున్నాం. దీన్ని వచ్చే దసరా లోపే ఓపెన్ చేయాలని, దసరా నాటికి దీని ప్రజలకు సౌకర్యం కల్పించడం, దీన్ని ఓపెన్ చేయడం జరుగుతుందని చెప్పి మీ ద్వారా ఇక్కడ ప్రజానికానికి తెలియజేస్తూ, సరే వివిధ కారణాల వల్ల లేట్ అయింది కాబట్టి ఎవరిని బ్లేమ్ చేసే అవసరం లేదు. కొన్ని పెద్ద పెద్ద కార్యక్రమం 8 కోట్ల ఫ్లైఓవర్ 6 లేన్ అంటే హైదరాబాద్ ఇంత లెంత్ అయిన ఫ్లైఓవర్ ఆఫ్టర్ పీవీ నరసింహరావు తర్వాత ఇదే ఫ్లైఓవర్. ఇది 6 లేన్, అది 4 లేన్. సో అందుకనే డిలే అయింది. దీన్ని ఎవరిని నిర్ణయించాల్సుకునే నా వంతు మాత్రం మీ ఎమ్మెల్యే, ఎంపీలు, అక్కడ మా ఆఫీసర్లకు రోజు మాట్లాడుతుంది. ఏం ప్రోగ్రెస్, స్లాబ్ ఎప్పుడు ఇస్తుండ్రు, ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయని ఇప్పుడు కూడా అడిగిన. కాంట్రాక్ట్ ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పు, మేము ఫుల్ సపోర్ట్ చేస్తాం. మా ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ ఫుల్ సపోర్ట్ చేస్తారు. మీ ఏ ఇబ్బంది ఉందని చెప్పండి అని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా అన్ని విధాలా ప్రిపేర్ అయ్యారు. ఇంకా మా సిఈ గారికి చెప్పడం జరిగింది, ధర్మారెడ్డి గారికి, ఇక్కడ రేపటికెళ్ళి ఎక్కడెక్కడ ప్యాచ్ వర్క్ ఉందో 2-3 రోజులన్నా స్టార్ట్ చేసి ఇక్కడ నుంచి అక్కడి వరకు టెంపరీ ప్యాచ్ చేస్తాం. ప్యాచ్ వర్క్ చేసి ఫ్లైఓవర్ పూర్తి అయిన నాటికి ఫ్లైఓవర్ కింద మొత్తం కూడా ఈ టౌన్ కాబట్టి సిమెంట్ రోడ్డు వేయడం జరుగుతుంది.